ఏలన్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం 10 ఏళ్ల కిందట పార్టీ పెట్టడమే కాదు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. రాజకీయంగా వ్యూహాలకు పదును పెట్టుకుంటూ వచ్చారు. ఓటమిని హుందాగా స్వీకరించారు. విజయాన్ని బాధ్యతగా స్వీకరించారు. అధికారంలోకి వచ్చేదాకా ఉన్న ఆవేశం తగ్గింది. ఆలోచన మరింత పదునెక్కింది. కార్యాచరణ రూపకల్పనలో ఆచితూచి అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ పరిపాలనలో తనదైన మార్కు చూపించాల్సిన సమయం వచ్చింది. ఆ పాత్రలో విజయం సాధించడానికి అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన. మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీల ఘన విజయం అసాధారణమైంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావటం, ఇక్కడ అదే కూటమి విజయం సాధించటం రెట్టింపు ప్రయోజనం చేకూర్చింది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండాలని పట్టుబట్టి బీజేపీ ఢిల్లీ పెద్దలను ఒప్పించిన ఘనత కూడా పవన్ కళ్యాణ్దే. అందుకే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవిని మరో 2 మంత్రి పదవులను తీసుకుని ప్రభుత్వంలో కీలకంగా మారారు. ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద కనిపించిన దృశ్యాలు పవన్ కళ్యాణ్ కు ప్రధాని ఇస్తున్న ప్రాధాన్యాన్ని, పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకిస్తున్న గౌరవాన్ని చాటి చెప్పినట్టయింది. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రధాని అదే వేదిక మీద తెలుగు ప్రజలకు చూపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన కీలకమైన శాఖలు తీసుకోగలిగారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్ట్ఫోలియోలతో నిజమైన సేవకుడిగా ప్రజలకు మరింత దగ్గర కావాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చురుకైన పాత్ర నిర్వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. నిజానికి గడిచిన దశాబ్ద కాలంగా ఆయన తరచూ మాట్లాడుతూ వచ్చిన అంశాలన్నీ ఈ శాఖల పరిధిలోనివే కావటంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టయింది. సమీక్షా సమావేశాలతో తన శాఖల మీద పట్టు పెంచుకోవటం, సమర్థులైన అధికారులను ఎంచుకోవటం ద్వారా సుపరిపాలన దిశగా అడుగులేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి డిప్యూటీగా ఉండటం పవన్ కళ్యాణ్కి అంది వచ్చిన మరో మంచి అవకాశం. ఆయన అనుభవాన్ని దగ్గరగా గమనిస్తూ సూచనలు తీసుకుంటూ ముందుకు సాగే వీలు కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించడం మీద దృష్టి పెట్టారు. గ్రామాల్లో పెరుగుతున్న పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పనిచేసే విధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ను ఒక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డుల సమస్య తీవ్రత మీద కూడా స్పందించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువులు, కాలువల వెంబడి చెత్త వేయటం ఆపాలంటూ కాలుష్య నియంత్రణ మండలి సమీక్షలో ఆదేశించారు. ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తూ ప్రజల మీద కూడా దాడి చేస్తున్న విషయాన్ని సీరియస్ గా తీసుకుని కర్ణాటక వెళ్లి సహకారం కోరారు. ఎర్రచందనం విషయంలోనూ చర్చలు జరిపి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. పంచాయతీలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల బడ్జెట్ కేటాయించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో నవశకానికి నాంది పలికారు. గ్రామాల అవసరాలు తీర్చటం, ప్రజలకు మౌలిక వసతులు కల్పించటం, ఉపాధి హామీ ద్వారా వ్యవసాయానికి, రైతులకు ఉపయోగపడే పనులు చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు జరపటం ఒక అసాధారణ కార్యక్రమం. ప్రజలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దటం దీని లక్ష్యం. పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవటంలోనూ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తన శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలరన్న నమ్మకం కలిగించారు. పవన్ పాలనలో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి అర్జీలు స్వీకరించటం, అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించటం మొదలైంది. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ రోజుల్లో ఎక్కడ అందుబాటులో ఉంటారో ప్రకటించి ప్రజల అర్జీలు స్వీకరించి వాటికి పరిష్కార మార్గాలు వెతకటం ద్వారా జనం ఆకాంక్షలను నెరవేరుస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాలలో బిజీగా ఉంటూనే పార్టీని పటిష్టపరచటం మీద కూడా దృష్టి సారించారు. సభ్యత్వ నమోదు బాధ్యతలు పార్టీ నాయకులకు అప్పగించి వాళ్ల లక్ష్యాల మీద దిశానిర్దేశం చేశారు. నిజానికి వైసీపీ దారుణంగా దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో జనసేన దక్షిణ కోస్తా ఆంధ్రాలో విస్తరించగల అవకాశాన్ని వాడుకోవాల్సి ఉంది. పార్టీని మరింత బలమైన శక్తిగా నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు సరైన సమయం అన్నది గుర్తించాలి. అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగిన వాటా తీసుకోవటం ద్వారా పార్టీ నాయకులను సంతృప్తి పరచాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లు, పార్టీ పట్ల విధేయతతో పనిచేసి కూటమి ధర్మాన్ని పాటించిన వాళ్లు పదవులు ఆశించటం సహజం కాబట్టి వాళ్లను తృప్తిపరచటం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న సవాల్.